బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనలో చేరికల జోరైతే కొనసాగుతోంది. వైసీపీకి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గాజు గ్లాసును పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బాలినేని సామునేని ఉదయభాను అధికారికంగా ప్రకటించగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భేటీ కూడా అయ్యారు. పార్టీలో చేరిక విషయంపై చర్చించినట్లుగా అయితే సమాచారం అందుతోంది. మొత్తంగా జనసేనలోకి చేరికలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవాలి. పవన్ తో భేటీ అయ్యారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రోషయ్య. జనసేనలోకి చేరిక విషయంపై కూడా పవన్ తో చర్చ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఇప్పటికే జనసేనలో చేరుతున్నామని బాలినేని సామినేని కూడా ప్రకటన చేశారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే రోషయ్య కూడా జనసేనలోకి చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయినట్లుగా అయితే సమాచారం అందుతోంది. జనసేనలో చేరికల జోరైతే కొనసాగుతోంది. వైసీపీకి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గాజు గ్లాసు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బాలినేని సామినేని అధికారికంగా ప్రకటించగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయినట్లుగా సమాచారం అందుతోంది. పార్టీలో చేరిక విషయమై చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద వైసీపీలో ఒక్కొక్క టికెట్ జారిపోతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలందరూ కూడా వైసీపీ పార్టీని పెడుతున్న నేపథ్యంలో మరొకసారి సీనియర్ నేత కిలారి వెంకటరామయ్య కూడా మరొకసారి వైసీపీ పార్టీని వేయటం అనేది కొంత ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డికి బలగం ఏదైతే ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీ విడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి పార్టీ విడిచి వెళ్తున్న ప్రతి నేత కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ వైపు జనసేన పార్టీకి వెళ్ళడంతో కూడా పూర్తిగా జనసేన పార్టీ బలపడుతున్న నేపథ్యం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందని ఇప్పటికే కొంతమంది కార్యకర్తల ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా నేతల్ని బుజ్జగించే ప్రయత్నం కానీ అదేవిధంగా నేతలతో సహజంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి కానీ ఎందుకు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అని కొంత ఆరోపణ కూడా ఎదుర్కోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా 2024 ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత 11 సీట్లకు మాత్రమే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా జారిపోతున్న పరిస్థితి. అయితే అనేక కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో కూడా పార్టీ వదిలేస్తున్నారు చెప్తున్న పరిస్థితి. అయితే అందరూ అంతిమంగా చెప్తున్నది ఒకటే అంశంగా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గతం నుంచి కూడా తన పద్ధతి మార్చుకోవట్లేదు, ఇప్పటికీ కూడా పద్ధతి మార్చుకోవట్లేదు. కార్యకర్తలు కానీ నేతల విషయంలో కానీ అదే పందాన్ని అవలంబిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఆయన మార్పు రావట్లేదు. కాబట్టి ఈ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతోనే పార్టీ పెడుతున్నాము, ఇక్కడ గౌరవ మర్యాదలు లేవనే అంశాలను కూడా చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్, దీన్ని బట్టి చూస్తే వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి అనుకోవచ్చు అంటారా? 100% ప్రస్తుతం జరుగుతున్నదైతే వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కంప్లీట్ అంటే రానున్న రోజుల్లో నేను షర్మిలా కూడా ఒక వ్యాఖ్య చేయడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేటువంటి అవకాశం లేదు. ఆ పార్టీ మిగిలి ఉంది అంటే కనుక ఆయన ఒక్కడ మాత్రమే ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాత్రమే ఉంటారు తప్ప మిగిలిన ఎవరు కూడా ఆ పార్టీలో ఉండరు. అందరూ పార్టీని వదిలేసి వెళ్ళిపోతారని కూడా ఆవిడ ముందుగానే జోష్యం కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జిల్లాల వ్యాప్తంగా అంటే బలమైనటువంటి నాయకులు ప్రతి జిల్లాలో కూడా గుంటూరు జిల్లాలో ఇప్పుడు కిలారి వెంకటరామయ్య ఒక బలమైనటువంటి నాయకుడే, సామాజిక వర్గం కూడా బలమైనటువంటి నాయకుడు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చూస్తే కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్ళటం అనేది పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో వైసీపీ భవిష్యత్తు ఏంటి అని తెలుసుకోవాలని పరిస్థితి. అంతేకాకుండా పార్టీ మైలేజ్ పడిపోతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.